బాలశిక్ష చదువుల కోసం చిన్నపిల్లలు బడికి పోయినట్టు 21వ శతాబ్దంలో నాయకత్వం ఎట్లుండాలి అనే ముచ్చట మీద విద్య నేర్చుకునే దానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి చదువు ఒడిచిందట. మరి పాఠాలు ఎట్లా విన్నాడు, చెప్పింది చెప్పినట్టు శ్రద్ధ పెట్టి రాసుకున్నాడా, క్లాసులో అల్లరి చేసిండా, ఇక్కడ కారు పార్టీలను కమలం పార్టీలను లాగుల తొండలు జొర్ర కొడతా, తోలు తీస్తా, గొర్ర గొర్ర గుంజుకపోతా అనే మాటలు మర్చిపోయిండా అనేది తర్వాత తెలుస్తాయి. గాని హార్వర్డ్ కెన్నడీ స్కూలోళ్ళు షెబ్బాస్ అన్నట్టు చేతుల సర్టిఫికెట్ పెట్టిర్రట. మరి సార్తో పాటు చదువుకున్నోళ్ళతోని ఫేర్వెల్ పార్టీలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని పాట పాడిండో లేదో తెలియదు కానీ హార్వర్డ్ కెన్నడీ బడికి బాయి బాయి చెప్పిండట. 6 రోజులు పాఠాలిని అద్భుతంగా తయారైనవు, ఇప్పటి నుంచి నీ నాయకత్వానికి తిరుగుండది అన్నట్టు కాగితాలు ఇచ్చిండ్రట. వాటిని చూసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ బాగానే మురిసిపోయింది కావచ్చు కదా. మరి సార్కు ఎంత ర్యాంక్ వచ్చింది, పంతుళ్ళు పెట్టిన పరీక్షలల్లో ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చినాయి, గ్రేడ్ ఎంత అనేది ఆ బడోళ్లకు సార్కే తెలవాలి. మరి అంత దూరం పోయి పాఠాలు నేర్చుకొని వచ్చి పాత పద్ధతినే పాలన చేస్తా అంటే ఏం లాభం ఉండదు. పాత శిప్ప దల్యనే ఉన్నది అన్నట్టు చేయకుండా జర్రంత కొత్తగా పాలన చెయ్యాలి. జనానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పని చెయ్యాలి. అట్లయితేనే చదివిన చదువుకు ఇలువ, పాఠాలు చెప్పిన పంతులకు ఇలువ, లేకుంటే చదువు సారడు బలపాలు దోషడు అన్నట్టు అవుతుంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి చదువుల ముచ్చట తెలిసిన పబ్లిక్. ఈ ముచ్చట ఇట్లుంటే 6 రోజులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ 5 రోజులకే ఇచ్చిండ్రు. అట్లెందుకైంది అంటే రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నడీ స్కూళ్ళకు కూడా బ్యాగులు ఇచ్చి ముందుగానే పట్టా కాగితం తీసుకున్నాడా అని అంటున్నారు ఇక్కడి ప్రతిపక్ష పార్టీలోళ్ళు.